సో మనం రెస్పెక్ట్ ఇద్దాం. మీరు పూర్తిగా వినండి. నేను నిన్న నైట్ 8 నుంచి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, గమనించాను, మేము శతాత్మను పరామర్శించాము, వాళ్ళకి ధైర్యం చెప్పాము, ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నాము. అక్కడ చైర్మన్ గారు నిన్న క్లియర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు చెప్పారు, నాకు ఎందుకో డౌట్ వస్తా ఉంది, ఈ ఫలాని మనం ఏర్పాటు చేసినప్పుడు చాలా తప్పిదాలు జరుగుతాయని నాకు భయంగా ఉంది అని నేను ముందస్తుగా చెప్పాను. కానీ ఎక్కడో చిన్నపాటి పొరపాటు జరిగింది. అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే 8 కౌంటర్ సెంటర్లు పెడితే ఎక్కడ ఆపోజిట్ జరగలేదు, ఒక్క బైరాగపడ్డ కూడల దగ్గర మాత్రమే జరిగింది. అది ఎందుకో కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయినా కూడా మేము ఎవరిని విమర్శించట్లేదు. మాకు తప్పు అనిపించింది, భక్తులు ఇబ్బంది పడ్డారని తెలిసింది, వెంటనే మీరు నిర్ణయం తీసుకున్నారు, సస్పెండ్ చేశారు కదా సదరు డిఎస్పీని. అలాగే అందరికీ అక్షంతలు, ఈవెన్ కలెక్టర్ గారికి కూడా అక్షంతలు పడ్డాయి కదా మీ ముందరే. మీరు ఆ లైవ్ చూస్తున్నారు కదా, ఆఫీసర్స్ అందరినీ తిడుతున్నారు. ఎక్కడ తప్పిదం జరిగితే అక్కడ కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎస్పెషల్లీ మీరు గమనించాల్సిందంటే మన వ్యక్తిగత బాధ్యత కూడా మనకు ఉండాలి సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. మార్నింగ్ 5 o'clock, 1 second సార్, మార్నింగ్ 5 o'clock టికెట్లు ఇస్తామని చెప్తే భక్తులు ముందు రోజు మార్నింగ్ 7 o'clock లోపలికి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు భక్తులు. ఏకాదశి రోజే మాకు టికెట్లు కావాలన్న మెయిన్ ఇంటెన్షన్ తో అక్కడే కూర్చునేశారు, వాళ్ళు బయటకు రాలేదు. దాంతో కొంతమందికి సఫికేషన్ గురయ్యి వాళ్ళకు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చే నెపంతో వాకిలు ఓపెన్ చేశారు సార్. ఆ టైంలో హఠాహుటిన టికెట్లు ఇస్తున్నారేమో అని ఒకేసారి వెళ్ళి అందరూ పడ్డారు, తొక్కిసలాట జరిగింది. కానీ అక్కడ వాకిలు తీయడం చాలా తప్పు, అనౌన్స్మెంట్ చేయకుండా వాకిలు తీయడం తప్పు అనేది మేము ప్రతి ఒక్కరం వాదిస్తున్నాం. మేము ఎక్కడ కరెక్ట్ అని చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి సార్. ప్రభుత్వం పనితీరు ప్రజలకు అనుకూలంగా ఉంది, మీరు ప్రతిపక్ష నేతలు ఏదో మాట్లాడకూడదు సార్. ఓకే కీర్తన గారు, ఒక విషయం, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగినప్పుడు ఎవరో అల్లరి చేయడానికి చూస్తున్నారు అంటే అంతకుముందు కూడా ఏదో జరిగినట్లుగా మీరు చెప్తున్నారు. ఇవన్నీ లేనిపోయిన అనుమానాలు తావి. ఆ వీడియోలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు అంటే రికార్డ్ చేశారు కానీ మన దగ్గర అయితే లేవు సార్. నేను ఇప్పుడైతే తీసుకురాలేము మేము, ఎందుకంటే కొంతమంది పిల్లలు రికార్డ్ ఉన్నాయి. రాళ్లతో ఉండేది నాకు తెలియదు కానీ మాట్లాడుకోవడం